హలో అండి, వెల్కమ్ టు మమ్మ వ్లాగ్స్. ఈరోజైతే కార్తీక మాసం స్పెషల్ అండి. ఉల్లి వెల్లుల్లి వాడుకోం కదా, ఉల్లి వెల్లుల్లి లేకుండా చిక్కుడుకాయ ఇంకా కొబ్బరికూరు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్గా అయితే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అవి వేసి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించండి. ఇందులో ఏంటంటే అల్లం కాస్త దంచి వేసుకుంటే మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడం కదండి, అవి లేకుండా కూడా ఈ అల్లం వల్ల మనకి స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది. అల్లం ముక్కలు అయితే కచ్చాపచ్చా దంచేసుకొని వేసి కాస్త ఆయిల్లో వేయించండి. ఆ తర్వాత అయితే టమాటా ముక్కలను కూడా వేసేసి మంచిగా అవన్నీ కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. మనకి ఏవైనా కూడా ఈ ఉడికే కన్నా ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ డబుల్ అవుతుందండి. సో మూత పెట్టి మంచిగా మగ్గించండి. ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసి వీటిని కూడా ఆయిల్లోనే మగ్గించండి. మంచిగా కలిపి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి. అందులోనే కాస్త ఉప్పు ఇంకా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసి దగ్గర పడే వరకు కూడా చక్కగా మూత పెట్టి అలా మగ్గనివ్వండి. మనకి ఉల్లి వెల్లుల్లి లేకుండా అనుకుంటాం కానండి, ఈ కూరల టేస్ట్ ఉత్తి కూరలకు కూడా రావండి. ఈ కార్తీక మాసంలో కూరలు అంత టేస్టీగా అనిపిస్తాయి. కాకపోతే మనం మంచిగా చేసేలా చెయ్యాలి. ఇంకా మళ్ళీ వాటిని ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను. చూసారా, దగ్గర పడిపోయి. ఇందులో కారం అయితే వేసేసుకొని నేనైతే కొబ్బరికూరు ముక్కలన్నీ మిక్సీ పట్టానండి కూర కోసం. ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరికూరు కూడా ఇందులోనే వేసేసి అన్నీ కలిసేలాగా మంచిగా కలపండి. ఇవి మ్యాక్స్ ముక్కలు మెత్తబడిపోయాయి కాబట్టి వాటర్ అయితే ఏం పడదండి. నేనైతే ఇవన్నీ కలవటానికని చెప్పేసి చిన్న టీ గ్లాస్తో అయితే వాటర్ వేసానండి, అంతే. ఎక్కువ అయితే వేయలేదు, ఎక్కువ ఇంకా అవసరం లేదు కూడా. మ్యాక్స్ అవన్నీ చక్కగా మగ్గిపోయాయి కదండి. కొబ్బరికూర వేసిన తర్వాత అన్నీ కలిపేసి మూత పెట్టి జస్ట్ దగ్గర అయ్యే వరకు ఉంచండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా ఇది చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, దగ్గరికి అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసాను. వేసేసి మంచిగా కలిపాను. మనకి ఇంకా తడిపోయే వరకు కూడా సిమ్లో పెట్టి అలా ఉంచేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రం. ఈ చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి అయితే సూపర్ టేస్టీ కర్రీ రెడీ అండి. ఒక్కసారి ట్రై చేసి ప్లీజ్ కామెంట్ పెట్టండి కూర టేస్ట్ ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.